హైదరాబాద్ కూకట్పల్లి జేఎన్టీయూలో రెసోనెన్స్ జూనియర్ కాలేజీలు కెరీర్ క్లారిటీ కాన్క్లేవ్ అండ్ ఎక్స్పో 2026 నిర్వహించాయి. ఇంటర్మీడియట్ తరువాత విద్యార్థులకు అందుబాటులో ఉన్న అవకాశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తల్లిదండ్రుల కోసం 5 సెక్షన్లలో పాటు క్వశ్చన్ ఆన్సర్ ఏర్పాటు చేశారు. ప్రముఖ విద్యా సంస్థల నిపుణులు, పరిశ్రమల ప్రతినిధులు విద్యార్థులను గైడ్ చేశారు. కెరియర్ మార్గాలు, భవిష్యత్తులో ఎంచుకోవాల్సిన వృత్తి మార్గాలు, కోర్సుల ఎంపికపై అవగాహన కల్పించారు. ఇంజనీరింగ్, మెడిసిన్, సైన్స్, టెక్నాలజీ, ఇతర అనుబంధ రంగాలలో కోర్సుల ప్రాధాన్యత, పోటీ పరీక్షలపై అవగాహన కల్పించారు ఎక్స్పర్ట్స్. రెసిడెన్స్ కాలేజెస్ తరఫున హైదరాబాద్ లో ఈ రోజు మన కెరీర్ క్లారిటీ కాన్క్లేవ్ అండ్ ఎక్స్పో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కెరీర్ క్లారిటీ కాన్క్లేవ్ అండ్ ఎక్స్పో యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయి వాళ్ళ ఫ్యూచర్ కోర్సెస్ సెలెక్ట్ చేసుకునేటటువంటి మా విద్యార్థులతో పాటు బయట విద్యార్థులకు కూడా వాళ్ళకి ఇంజనీరింగ్ తో పాటు మెడిసిన్ లో ఉన్నటువంటి వేరియస్ అవకాశాలు, ఎలాంటి గ్రూప్స్ తీసుకోవాలి, ఎలాంటి కోర్స్ ఎవరు సెలెక్ట్ చేసుకోవాలి, దాంట్లో ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు ఏంటి, ఎలాంటి యూనివర్సిటీలో చదివితే బాగుంటుంది, వాళ్ళు ఇంజనీరింగ్ చదివేటప్పుడు లేదా మెడిసిన్ చదివేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేటటువంటి టాపిక్ మీద మనం ఈ రోజు మల్టిపుల్ సెషన్స్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా 5 డిఫరెంట్ సెషన్స్ జరుగుతాయి. ముందుగా ఫస్ట్ సెషన్ వచ్చేటప్పటికి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ మీద, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ రిలేటెడ్ కోర్సెస్ ఎవరు తీసుకోవాలి, దానిలో ఉన్న ఉద్యోగ అవకాశాలు ఏంటి, ఎలాంటి మంచి కాలేజెస్ ఎక్కడ ఉన్నాయనే దాని మీద టాప్ ప్రొఫెసర్స్ అండ్ అకాడమిషియన్స్ అండ్ ఇండస్ట్రీ నుంచి ఎక్స్పర్ట్స్ కూడా, ఇన్ఫోసిస్ నుంచి, ట్రిపుల్ హైదరాబాద్ నుంచి, ఐఐటి నుంచి, బిట్స్, ఇలాంటి అన్ని క్యాంపసెస్ నుంచి కూడా టాప్ ప్రొఫెసర్స్ వచ్చి మాట్లాడడం జరిగింది. దాని సెకండ్ టాపిక్ కోర్ ఇంజనీరింగ్, అంటే ఈసీ, ట్రిపుల్ ఇలాంటి గ్రూప్స్ లో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, ఎలాంటి వాళ్ళ కెరీర్ తీసుకోవాలి. థర్డ్ టాపిక్ వచ్చేటప్పటికి మనకి ఎమర్జింగ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ లాంటివి ఎవరు తీసుకోవాలి. దెన్ ఫోర్త్ టాపిక్ వచ్చేటప్పటికి ఎంబీబీఎస్ అండ్ రైడ్ కోర్సెస్ ఎవరు తీసుకోవాలి, బీడీఎస్ లాంటిది ఎవరు తీసుకోవాలి. అండ్ ఫిఫ్త్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటి అంటే ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్ కాకుండా ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి కెరీర్ లో, ఇలాంటి ఎక్స్పర్ట్స్ తో చేయడం జరుగుతుంది. దీంతో పాటు మనం ఒక కెరీర్ ఎక్స్పో కూడా ఈ రోజు కండక్ట్ చేయడం జరుగుతుంది. దాదాపుగా దేశవ్యాప్తంగా అద్భుతమైనటువంటి పేరున్నటువంటి ఒక 65 టాప్ యూనివర్సిటీస్ యొక్క కెరీర్ కౌన్సిలింగ్ ఎక్స్పర్ట్స్, వాళ్ళ రిప్రజెంటేటివ్స్ ఈ రోజు ఒకే ప్లాట్ఫామ్ లో మా పేరెంట్స్ కి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. దాని ద్వారా ఏంటంటే మల్టిపుల్ అవకాశాలు ఏమున్నాయి, ఏ కోర్సెస్ ఉన్నాయి, దేనిలో ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా తల్లిదండ్రులకి ప్లస్ విద్యార్థులకి ఇద్దరికి బెనిఫిట్ అవ్వాలన్న ఉద్దేశంతో జరిగింది. దీనికి మా అన్ని క్యాంపస్, హైదరాబాద్ లో ఉన్న మా అన్ని క్యాంపస్ విద్యార్థులు తల్లిదండ్రులని అండ్ విద్యార్థులను ఆహ్వానించడం జరిగింది. దాంతోపాటు మా కాలేజీలోనే కాకుండా మిగతా కాలేజీల విద్యార్థులు ఎవరైనా కూడా అవకాశాన్ని వినియోగించుకోవాలంటే కూడా మేము ఓపెన్ ఇన్విటేషన్ ఇచ్చాము.